హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో యాజ్ యూజువల్గా మనం అనుకున్నాం కదా, వీక్లో ఒక రోజు బ్లాక్ బీడ్స్ పెట్టేసుకుందాము అని. సో ఇవాళ వీడియోలో అంతా కూడా కంప్లీట్గా బ్లాక్ బీడ్స్లో గత 2-3 డేస్ నుంచి మేము వర్కౌట్ చేసిన కొత్త డిజైన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయాలని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ రోడ్. సరే, ఇందులో అయితే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మెటీరియల్ అనేది కంప్లీట్గా ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఆనెక్స్ యూజ్ చేశాను. ఇది కూడా చూడండి ఎంత బాగుంది అంటే మీరు టచ్ చేస్తుంటేనే ఈ మెటీరియల్ ఏంటి అని అర్థమవుతుంది. ఇంక నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు, బట్ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు డైరెక్ట్గా లైవ్గా టచ్ చేస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అని. అండ్ వీటికి ఏంటంటే కింద అంతా కూడా కుందన్ వేసాను అన్నమాట. కుందన్లో వచ్చిన పీసెస్ జాయింట్ చేస్తూ అండ్ అగైన్ ఇక్కడ పర్ల్స్ వచ్చేసి సరోస్కి పర్ల్స్ యూజ్ చేశాను. రియల్ క్వాలిటీ ఆఫ్ ద సరోస్కి పర్ల్స్ యూజ్ చేశాను. అందుకే మీకు ఇది అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లుక్ లాగా ఉండదన్నమాట. చాలా క్లాసీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూడగానే టెంప్ట్ అయిపోతాం, ఎలా వేసుకోవాలి అనేలాగా టెంప్ట్ అయిపోతాం అనమాట. అంత నీట్గా ఉంటుంది. యూ కెన్ సీ చాలా అంటే చాలా చక్కగా ఉంది. అంటే వన్ పీస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మనం కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు కనుక సింపుల్గా అంటే ఒకటే కలెక్షన్తో ఒకటే బ్లాక్ బీడ్స్తో హైలైట్ చేసుకోవాలి అనుకుంటే కనుక చాలా బాగుంటుంది. అంటే ఇది ఒక్కటని కాదు, దాదాపుగా ఇవాళ డిజైన్ చేసినవన్నీ కూడా మీకుతో అలాంటి కలెక్షన్సే షేర్ చేస్తున్నాను. అండ్ నేను ఇది లైక్ బ్లాక్లో కాంట్రాస్ట్గా ఉంటుంది, బాగుంటుందని మేక్ చేశాను. బట్ ఇంకొక ఆప్షన్ కూడా ఏంటంటే దీన్ని రైస్ బాల్స్లో కూడా వేయొచ్చు, సింగిల్ లైన్ కోరల్స్లో కూడా వేసేసుకోవచ్చు. ద చాయిస్ ఈజ్ యువర్స్. బట్ ఏ కలర్ కాంబినేషన్లో వేసినా కూడా అదిరిపోతుంది. ద ఫస్ట్ బెస్ట్ కాంబినేషన్ టు ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే బ్లాక్. మెడలో నల్ల పూసలు పడితే కానీ పని అవ్వదు అన్నట్టుగా ముందు అంటే ఫస్ట్ ప్రియారిటీ మేకింగ్లో దేనికి ఇస్తాము అంటే బ్లాక్ బీడ్స్. చెప్తున్నాను కదా, బ్లాక్ బీడ్స్ వేయడానికి మనకి సందర్భం అంటూ ఏముండదు. ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ అకేషన్స్ వీ కెన్ యూస్ ద బ్లాక్ బీడ్స్. అందుకే ఇంకా దీని గురించి ఎక్స్ప్లెనేషన్స్ నేను చాలా వీడియోలో చాలాసార్లు చెప్పాను. సో మళ్ళీ చెప్పి బోర్ కొట్టించాను కాబట్టి కింగ్ ఆఫ్ ఆర్నమెంట్స్, కింగ్ ఆఫ్ ద జ్యువెలరీ ఏంటి అంటే ఐ కెన్ సే ద బ్లాక్ బీడ్స్. చాలామందికి నచ్చకపోవచ్చు, డైమండ్స్ అవి అంటారేమో, బట్ ఐ ఆల్వేస్ టెల్ ద బ్లాక్ బీడ్స్ ఈజ్ ద నెంబర్ 1. దానికి ఇంటికి ఏది కూడా రాదు. మీరు 100 చెప్పినా అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఒకసారి బ్లాక్లో ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1400. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీస్ ఆర్ ద కుందన్ పీసెస్, దీస్ ఆర్ ద రియల్ ఆనెక్స్ అండ్ రియల్ సరోస్కి పర్ల్స్. క్లియరా? డన్. మీకు లెంత్ వచ్చేసి 17-18 ఇంచెస్ మధ్యలో వచ్చేస్తుంది. ఈ డ్రాప్స్ అవన్నీ కలిపేసుకుంటే 18 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ కంఫర్టబుల్ లెంత్. ఓకే, లేదు అంటే 20 ఇంచెస్లో మేక్ చేసేసుకోవచ్చు. సైడ్ మార్క్స్ని ఇలా పెంచుకోవచ్చు. దట్ ఆల్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ అవర్ బడ్జెట్, మనం ఎలా మేక్ చేసుకుంటాము అని. బట్ ఆన్ అండ్ యావరేజ్గా దిస్ ఈస్ వెరీ గుడ్ ఐ ఫీల్. ఓకే, ద నెక్స్ట్ దేనికి అవి బ్రహ్మాండంగా ఉన్నాయండి. అసలు ఇది బాగుంది, ఇది బాగాలేదని చెప్పడానికి లేదు. సూపర్. ఏమంటారు, కాదంటారా? వా, బ్లాక్ కోరలా ఏది అందంగా ఉందంటే బ్లాక్ బీడ్స్లో కోరల్స్ వేస్తే అసలు అది ఎలా ఉంటుందంటే కాంబినేషన్ అనేది, అంటే మరి నా కళ్ళకి ఇలా కనిపిస్తుందా, మీ కళ్ళకి కూడా ఇలా కనిపిస్తుందో నాకు తెలీదు. అద్భుతం, అమోఘం అని చెప్పొచ్చు. మీరు ఎనీ బ్లాక్ కాంబినేషన్కి కోరల్ కానీ కాంట్రాస్ట్ ఆరెంజ్ కానీ వేయండి. మీరు దేని తర్వాతనే ముందు ఈ కాంబినేషన్ తర్వాతనే బ్లాక్కి పర్ఫెక్ట్ కాంట్రాస్ట్ ఏంటంటే ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఆరెంజ్. సరే, ఎవరి చాయిస్ వాళ్ళవి, అది కాదనట్లేదు. ఆఫ్ కోర్స్ బ్లాక్ ఆరెంజ్ చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఇంకో కొత్త కాంబినేషన్ ట్రై చేయాలనిపిస్తుంది. బట్ బ్లాక్కి మీరు ఏది వేసినా కాంట్రాస్ట్గా అంతే బాగుంటుంది. అన్నిటికీ కూడా ఈక్వల్ మార్క్స్ వేయచ్చు. ఒక మార్క్ దేనికి ఎక్కువ ఇవ్వచ్చు అంటే యు గో విత్ ఆరెంజ్. ఎంత బాగుంది కదా. దీన్ని ఏమందాం, డిజైనర్ కలెక్షన్ అందామా లేకపోతే ఏమందాం అసలు దీన్ని? నేను చెప్పనా, ఏమీ అనొద్దు, చక్కగా మెడలో వేసేసుకుందాం అంతే. అదొక్కటి, అది చాలు. మనం అది బాగుంది ఇది బాగుంది అనడం కంటే ముందైతే మెడలో వేసుకుందామనండి.
అప్పుడు ప్రతిదీ అద్భుతంగానే కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, బ్లాక్ ఈజ్ అ కింగా కాదా? మీరు చెప్పండి. అందుకే బ్లాక్ ఈజ్ ఆల్వేస్ బ్లాక్. దిస్ ఈజ్ అ కింగ్ ఆఫ్ ద జ్యువెలరీ. సూపర్ పెండెంట్ విత్ కోరల్ అలైన్మెంట్ ఇచ్చాము. సైడ్కి నక్షి బాల్స్ విత్ ఫ్యాన్సీ కోరల్ వచ్చేసి ఇక్కడంతా కూడా స్పిన్నల్స్ ఇచ్చేసాము. మీకు లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ వచ్చేస్తుంది. వా, దీనికి తగ్గట్టుగా సూపర్ డూపర్ బుట్టాస్ వచ్చేసాయి. కంప్లీట్గా అమ్మవారి రూప్ చూడండి ఎలా వచ్చేసిందో స్పష్టంగా. ఇక్కడంతా కూడా పోటా స్టోన్ వచ్చేసింది. నేనైతే అద్భుతమని చెప్పేస్తాను. అంటే నా కళ్ళకి బేసికల్గా ఎలాంటి నల్ల పూసలు వేసుకున్నా కూడా అద్భుతంగానే కనిపిస్తాయి. అది కళ్ళల్లో రూపమా అంటే నాకు తెలీదు. మీరే ఒక చిన్న లైన్ నల్ల పూసలు అయినా వేయండి, అది చాలా అద్భుతంగా కనిపించేస్తుంది. ఇంత పెద్దది వేస్తే అసలు ఉంచుకోలేకపోతున్నాను. మీరు ఏ శారీ మీద వేసినా అద్భుతంగా ఉంటుంది. నా మాట గుర్తుపెట్టేసుకోండి. వేసుకున్నప్పుడు ఫలానా జ్యోతి ఇచ్చింది కదా, వాళ్ళ షాప్ అక్కడ ఉంటుంది కదా అనుకోండి. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్. రైట్, వాట్ యూ సే? ఎక్సలెంట్ కలెక్షన్ అండి. అసలు ఇంకా మాట్లాడడానికి ఏం మాటలు లేవు. చెప్తున్నాను కదా, దీన్ని అప్రిషియేషన్ చేయాలి అంటే దాన్ని తీసుకొని మీరు మెడలో వేసుకోవాల్సింది. దెన్ యూ విల్ గో విత్ అప్రిసియేషన్. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ వన్. చిన్నది, ముద్దుగా ఉంది, ముచ్చటగా ఉంది కదా. ఇవన్నీ దేనికి వర్తిస్తాయంటే దీనికి వర్తిస్తాయి. మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను, దీని కాస్ట్ చెప్తాను. అమ్మా అంతనా అంటారు మీరు, డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ నేను యూజ్ చేసింది ఏంటంటే సిల్వర్ నక్షి బాల్. అంటే ఈ నక్షి బాల్లో కొంత పోర్షన్ ఏంటంటే సిల్వర్ మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఫుల్ సిల్వర్ అని నేను చెప్పట్లేదు, ఇట్ ఈజ్ అ మిక్సింగ్ ఆఫ్ ద సిల్వర్. మీకు అది వేస్తే తప్ప మీకు ఈ ఫినిషింగ్ రాదు. చూడండి, నేను క్లోజప్లో పెడుతున్నాను, యూ కెన్ సీ. ఓకే, యూ కెన్ సీ ఎంత జెంటిల్గా ఉంది, ఎంత జెంటిల్గా ఉంది అక్కడిది అనేది చూడు. ఎక్సలెంట్ అసలు. అండ్ ఇక్కడ యూజ్ చేసింది కూడా బ్లాక్ డైమండ్స్, నాట్ స్పిన్నల్ కాదు. స్పిన్నల్ కంటే ఇంకా హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ అనమాట. మీకు అది చూస్తే ఇదిగోండి షైనింగ్ అర్థమవుతుంది కదా, ఎంత బాగుంది అనేది షైనింగ్ అర్థమవుతుంది కదా. వెరీ బ్యూటిఫుల్. ఇది సింగిల్ లైన్ వచ్చేస్తుంది. దీని అందమంతా ఈ బాల్స్లోనే ఉంటుంది. అంటే నాలాగా నక్షి బాల్స్లో చాలా క్రేజ్, నక్షి బాల్స్లో ఇంకా వెయ్యాలి అనే క్రేజ్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా కొనుక్కోవచ్చు. నాకు బేసికల్గా ఈ నక్షి బాల్స్లో చాలా కలెక్షన్స్ ఇష్టం అనమాట. నేను పర్సనల్గా చాలా ట్రై చేస్తుంటాను. అంటే మీకు చూపించడానికి ట్రై చేస్తాను, నేను వేసుకోవడానికి కూడా చాలా ఉత్సాహం చూపిస్తాను అనమాట. ఏంటో అదొక పిచ్చి. నక్షి బాల్స్లో చాలా డిజైన్స్ చేసుకోవాలి. పిచ్చి ఏం లేదు, కొంచెము జస్ట్ ఎప్పుడు నాకు ఊహ తెలిసి కాస్త టీనేజ్ వచ్చి ఇంకా పెళ్లి చేసుకునే వయసు వచ్చి ఇక పెళ్లి చేస్తారు అన్నప్పుడు, పెళ్ళైన కొత్తలో చాలాసార్లు నాకేమనిపించేది అంటే నక్షి బాల్స్లో రకరకాల నల్లపూసలు వేసుకోవాలని చాలా అనిపించేది. అప్పట్లో అయితే అసలు ఆర్టిఫిషియల్లో మాటే లేదు అసలు. నక్షి బాల్స్ అంటే మనం ఊహించలేము, ఇంకా అతి భయంకరంగా ఉంటుండే. సో ఫైనల్గా ఆ కోరిక ఇప్పుడు తీర్చుకుంటాను అనమాట. నా కోరికతో పాటు మీ కోరికను కూడా తీర్చేస్తున్నాను. ఈ రకరకాల బాల్స్లో గోల్డెన్ డిజైన్స్. అండ్ ఫర్ ష్యూర్ మీకు నక్షి బాల్స్లో మన దగ్గర దొరికినన్ని డిజైన్స్ ఏ షాప్లో కూడా ఉండవు అనే బదులు కొంచెం కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే అలా అనడం కూడా తప్పు కదా, వాళ్ళ ఎవరి దగ్గర ఉండవు అని అనడం తప్పే. అంటే బేసికల్గా నాకు చాలా ఇష్టం కాబట్టి చాలా డిజైన్స్ చేస్తాను. అందరికీ అలా నక్షి బాల్స్ మీద ఇష్టం ఉండాలని లేదు కదా. సో ఇష్టం కాబట్టి నేను ఎక్కువ డిజైన్స్ చేస్తున్నాను. మిగతా వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకు నాలాగా ఇష్టమైతే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. యూ కెన్ సీ ద బ్యూటీ. సింపుల్ అండ్ ఎలిగెంట్ బ్యూటీ అంటే దీనికి వెళ్ళిపోవాలి అంతే, ఇంకేం మాట్లాడదు. చెప్పాను కదా అమ్మ అంటారు అని, ఏమనకండి. ఇది జస్ట్ సిల్వర్ మిక్స్డ్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ బీడ్స్ కూడా దీని తగ్గట్టుగా ద బెస్ట్ క్వాలిటీ చూస్ చేసుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ 17 ఇంచెస్లో ఉంటుంది. ఇది ఆ లెంత్లో అయితేనే బాగుంటుంది. ఇంకొక క్యూటీ పై చూపిస్తున్నా చూడండి. ఆల్ దీస్ ఆర్ ద కుందన్ పీసెస్.
ఆల్ దీస్ ఆర్ ద కుందన్ పీసెస్. చూడండి, ఇవన్నీ కట్టింగ్ బీడ్స్తో ఇచ్చేసేసి కుందన్స్కి సైడ్స్కి పర్ల్స్ వేసేసారు. ఎంత బాగుందో చెప్తున్నాను కదా. ఇవాల్టి కలెక్షన్లో ఈ నల్లపూసలు బాగుంది, ఈ నల్లపూసలు బాగాలేదు అని చెప్పడానికి లేదు. దేనికదే అబ్బా ఇవన్నీ తీసుకొని రోజు ఒకటి వేసుకుంటూ ఎంత బాగుండో కదా అనిపిస్తుందా? నాకు కూడా అనిపిస్తుంది. నేను కూడా ట్రై చేస్తాను. ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని ఉంచేసుకుంటాను, రోజు ఒక్కటి శుభ్రంగా వేసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా నేను అనుకున్నట్టుగా పెద్ద వేలకు వేలు పెట్టేసి ఒక్కొక్కటి 5,000 6,000 అలా లేదు కదా. తిప్పి కొడితే ఒక 10,000 వేలు పెట్టామనుకోండి, బోలెడన్ని నల్లపూసలు వస్తాయి. అప్పుడు రోజొకటి చక్కగా వేసుకోవచ్చు, మన బుద్ధి తీరవచ్చు. నిజానికి అంటే 10,000-15 వేలు పెట్టడం ఈ రోజులలో పెద్ద కష్టమైన పని అయితే కాదు. మన ఇష్టం తీరుతుంది కదా. గోల్డ్లో పరిగెత్తలేం కదా, గోల్డ్లో పరిగెత్తి చేయించుకోలేం కదా. ఏముంది, ఒక సంవత్సరం ఉంది అనుకోండి, ఒక సంవత్సరంలో ఒక 10,000 నల్లపూసలకు పెట్టుకోండి. ఏమొస్తుంది? ఏం పెద్ద, మనం ఎంతో కొంత సంపాదిస్తూనే ఉన్నాం కదా. 10,000 ఒక సంవత్సరం నల్లపూసలు పెట్టడం వల్ల పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే శుభ్రంగా ఒక 20 జతలు అట్లా కొనుక్కోవచ్చు, హాయిగా రోజు వేసుకోవచ్చు కదా. ఆ 1 ఇయర్ అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని డిజైన్స్ ఏమంటారు? సో ఇవన్నీ ఏంటంటే రైస్ పల్స్ ఇచ్చేసాను, సైడ్స్కి ఇలా కట్తో చేసేస్తూ మేక్ చేసాము. దీని లెంత్ వచ్చేసి సుమారుగా 17 ఇంచెస్ ఇచ్చేసాను. ఇది ఇంకా అంతకంటే షార్ట్ అయితే బాగోదు. దీన్ని ఇంకా లాంగ్ చేయాలి అంటే చేసుకోవచ్చు 20 ఇంచెస్లో కూడా. బట్ ఈ నెంబర్ ఆఫ్ పీసెస్ పెంచేసి గ్యాప్ కొంచెం తగ్గించుకుంటూ చేస్తే బాగుంటుంది. బట్ ఎంతమంది ఎఫోర్డ్ చేస్తారో నాకు అనిపించింది, అందుకని దీన్ని ఇంకా ఈ లెంత్లో ఇచ్చేసాను. కలిసి 1550. సూపర్గా ఉంది, సూపర్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై. చూస్తూనే ఉండండి, చూపిస్తూనే ఉంటారు. అంత మామూలుగా రేడియో మిర్చి వస్తుంది కదా, వినండి ఉత్సాహంగా అని. ఇప్పుడు నేను అలాగే చెప్పబోతున్నా. చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా కదా ఎంత బాగున్నాయి, ఒక దాని తర్వాత ఒకటి. అసలు ఈ నక్షీలో ఈ పెండెంట్లో కార్వింగ్ చూడండి ఎంత బాగుంది, సూపర్. అమ్మవారు సాక్షాత్తు వచ్చి కూర్చున్నారా నా మెడలోనా మీ మెడలోనా, నా ప్రస్తుతం కూర్చున్నారా అంటే కూర్చున్నారు అని చెప్తున్నాను. అంత చక్కగా ఉంది. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ చూసేసుకోండి, అత్తిరిపోయింది అసలు. అమ్మవారు వేసుకున్న నగలు, ఈ పద్మము, ఈ పక్కన పీకాకు, నిజంగా ఒక్క నిమిషం అయితే నా చేతులు నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టేసి, తల్లి మీ చల్లని చూపించండి అమ్మ అన్ని మనస్ఫూర్తిగా కోరాలి అన్నంత స్పష్టంగా ఉంది. అంటే ఆ రూపాన్ని చూస్తేనే ఆ డివోషన్ వచ్చేస్తుంది. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనేది చాలా క్లియర్గా ఉంది అని చెప్తున్నాను. ప్రోడక్ట్ ఎంత డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ ఉంటుంటే జ్యువెలరీ అంత అందంగా ఉంటుంది. అది ఓన్లీ నక్షీ కార్వింగ్లో మాత్రమే సాధ్యమవుతుంది. మీరు గోల్డ్ వర్క్కి వెళ్ళేస్తే, రియల్ గోల్డ్లో కూడా గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తే ఇంత స్మూత్నెస్, ఇంత ఫినిషింగ్ అనేది రాదు. నక్షీలో మాత్రమే, టెంపుల్ జ్యువెలరీలో మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. అందుకే చూడండి, ఇప్పుడు టెంపుల్ జ్యువెలరీ వచ్చాక వెనక్కి వెళ్ళి మళ్ళీ మనం గోల్డ్ పాలిషింగ్ అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు? క్రేజ్ అని మనం అనుకుంటున్నాం, ఫ్యాషన్ అనుకుంటున్నాం, కానీ కాదు. బిహైండ్ దట్ ఏంటి అంటే ఈ ఫినిషింగ్ అనేది రియల్ గోల్డ్లో కూడా గోల్డ్ పాలిషింగ్లో రాదు. ఓన్లీ నక్షీ వర్క్లోనే వస్తుంది అనమాట. అందుకనే ఎవ్రీవన్ నక్షీ వర్క్ టెంపుల్ జ్యువెలరీ. ఓకేనా? బాగుంటుంది. లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ సుమారుగా ఉంటుంది. ఒక మంచి పార్టీ వేర్ సెట్ వేసుకోవాలనుకుంటే హ్యాపీగా వేసేసుకోవచ్చు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ వన్. ఇది వచ్చేసి ఏంటంటే ఇటువంటి స్టోన్ మీద వర్క్ వచ్చేస్తుంది. అండ్ 2 మొనాలిసా బీడ్స్ వచ్చేస్తాయి. సింగిల్ లైన్ అలైన్మెంట్ కట్టుతీగా వర్క్ వచ్చేస్తుంది. మీకు లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంటుంది. సూపర్బ్ ఇన్ ఫినిషింగ్. అసలు ఈ పెండెంట్ కోసం కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. చిన్న బుల్లి స్టడ్స్ వచ్చేస్తాయి. ఇలాగా అవుటర్ అంతా కూడా సీజెడ్ స్టోన్ వచ్చేస్తుంది. సూపర్.
ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 750. దీని అందమంతా దీని పెండెంట్లోనే ఉంది. అసలు ఏమన్నా వర్కా, సూపర్. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చాయి, వెరీ వెరీ బ్యూటిఫుల్. ద నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై. ఓకే, బ్లాక్ బీడ్స్లో కంప్లీట్గా ఇలా మేక్ చేసేసాం అనమాట. ఒక్క పీస్ వర్క్ అది ఇస్తూ యూ కెన్ సీ హియర్ టోటల్లీ బ్లాక్. స్టోన్ వర్క్ వచ్చేస్తుంది, పోల్కి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. కిందికి అంతా కూడా బీడ్ కలెక్షన్ ఇలా ఆనెక్స్ బీడ్స్ అల్లుతూ వెళ్తాము. చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ చాలా వస్తాయి అన్నమాట. యూ కెన్ సీ హియర్. మీకు ఇది లెంత్ కూడా 18 ఇంచెస్ సుమారుగా ఉంటుంది. నీట్గా ఉంటుంది, పీస్ వర్క్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 650. ఎంత బాగుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అలైన్మెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక అలైన్మెంట్ అనమాట. కొంచెం దూరం నుంచి చూసినా కూడా ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఐ షో యూ దిస్ బ్యూటీ ఎలా ఉంటుంది అనేది. యూ కెన్ సీ ఎంత షైన్ అవుతుంది మనం మెడలో వేసుకుంటే. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. అదిదో హారంలా కనిపించేస్తుంది, రెగ్యులర్ నల్ల పూసల్లా కనిపించట్లేదు. ఆ బ్లాక్ స్టోను, ఆ షైనింగే డిఫరెంట్గా ఉంది ఎంటైర్లీ, రైట్? సూపర్ కలెక్షన్స్ చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి మెస్మరైజేషన్ అన్నంత బాగుంది. 650 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈజ్ వన్ మోర్ క్యూటీ. సింపుల్ బ్లాక్ బీడ్స్ విత్ మల్టీ కలర్ ఆనెక్స్ పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ మధ్యలో వచ్చేసి స్టోన్ బాల్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ 2 లైన్ అలైన్మెంట్. ఇది కంప్లీట్గా కట్టుతీగ వర్క్. సుమారుగా 17 to 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. 18 ఉంటుందిలేండి, 18 ఈజీగా ఉంటుంది. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్. వావ్, దీని అందం అంతా ఎక్కడుంది చెప్పండి. ఇదిగో ఈ పెండెంట్లో ఉంది, ఇక్కడ దాక్కుంది దీని బ్యూటీ అంతా కూడా. కంప్లీట్గా మొజనైట్ వచ్చేసింది, స్టోన్ వర్క్ అంతా కూడా. మధ్యలో బిగ్ సైజ్ ఆఫ్ గ్రీన్ స్టోన్ వచ్చేసింది. ద బ్యాక్ అంతా కూడా విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. సూపర్బ్ ఇన్ ఫినిషింగ్, సూపర్బ్ ఇన్ క్వాలిటీ. ఓకే, బాగుంటుంది, అఫీషియల్గా చాలా బాగుంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఎక్సే బడ్కర్ ఏక్ అని పాడుకోవచ్చు. దిస్ ఈజ్ అ డబల్ లైన్ అలైన్మెంట్ వచ్చేసింది. అండ్ ఇదంతా కూడా కట్టుతీగ వర్క్ వచ్చేసింది అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది సన్నగా, చాలా బాగుంటుంది వర్క్ అనేది. ఓకే, లోపలంతా కూడా సరోస్కి పర్ల్, బయట వచ్చేసి దిస్ ఈజ్ అ ప్రింటెడ్ బాల్ అంటారనమాట. అంటే మనం వీటిని రెగ్యులర్ గోల్డ్లో కూడా వేసుకోవచ్చు. దిస్ అంతా కూడా కంప్యూటర్ వర్క్ అనమాట. దీని మీద ఈ బాల్ మీద ఫ్లోరల్ వర్క్ వచ్చేసి కంప్లీట్గా డిజిటల్ ప్రింటింగ్ వచ్చేస్తుంది. సో అదంత ఈజీగా పోదు, చెప్తున్నాను కదా, మీరు గోల్డ్లో కూడా వేసేసుకోవచ్చు అని. చాలా చాలా బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
Okay, the next one is this one. This is a 2-line alignment of green onyx drops. డ్రాప్ షేప్లో ఉంటుంది ఇదంతా కూడా. ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా. ఇవన్నీ కూడా ఆనెక్స్లో ఉండే గ్రీన్ ఆనెక్స్లో ఉండే డ్రాప్స్. తెలుస్తుంది కదా మీకు కటింగ్ అనేది. అండ్ ద లెంత్ ఈస్ 590. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, the next one is this one. This is a single line alignment with a Victorian pendant. పీకాక్ వచ్చేస్తుంది కంప్లీట్గా పెండెంట్ ప్లేస్లో. 17 to 18 ఇంచెస్ మధ్యలో ఉంటుంది లెంత్ అనేది. ఓకే, సింగిల్ లేయర్డ్ అనమాట ఇదంతా కూడా. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో విల్ గో విత్ ద బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇస్తాను అని. ఓకే, విల్ సీ హూ ఈజ్ దట్ విన్నర్. $36 like awesome collections with a reasonable price. Divyan 1091. Thank you so much for your valuable feedback. Definitely ping me today itself. We'll send you this beautiful gift for you. Thank you.